మేడం. మేడం ఇది 18 ఏళ్ల పోరాటం. ఇక్కడికొచ్చి ఏదో చిటికలేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అయిపోతది అనుకోవడానికి మనమేం దేవుళ్ళు, దేవతలం కాదు. ఒకళ్ళ బ్రెయిన్‌లోకెళ్ళిపోయి అన్నీ మార్పులు చేసేయడానికి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క 3 పాత్రలు మాట్లాడుకుందాం. భర్త, తండ్రి, లవర్ బాయ్. భర్తగా 100% వేస్ట్ ఫెలో అని మనకి స్టోరీ అర్థమవుతుంది. తండ్రిగా పర్ఫెక్ట్ అనే నేను అంటాను. ఎందుకంటే నేను ఒక మాట అనేసాను. రేపొద్దుట నీ అల్లుళ్ళు ఇలాగ చేస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు బాబు అంటే, నా అల్లుళ్ళు ఎందుకు చేస్తారండి? నేను చేశానని నా సమాజంలో మగాళ్ళంతా అలాగే ఉంటారా అని. అంటే మనం అనాల్సిన ఒక క్వెషన్‌ని కూతుర్ల మీద ఒక మాట అనటానికి అతను రెడీ అవ్వట్ల. నెక్స్ట్ పిల్లలకి స్కూల్ ఫీజులు గాని, వాళ్ళని చూడాల్సిన వరకు ఒక తండ్రి పాత్రలో బానే ఉన్నాడు. ఇక లవర్ బాయ్ అంటారా? 100% యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు ఊరన్నా వేసుకోండి. అవునా అమ్మాయిని 2 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాను. అక్రమ సంబంధం పెట్టుకున్నానండి అని ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ కవర్ చేయడానికి చూసాడు గానీ, మళ్ళీ మనం రిపీటెడ్‌గా అడిగి నువ్వు ఆ అమ్మాయిని వదులుకోవాలి అనేసరికి ఆవిడని ఎక్కడ వదిలిచ్చేస్తామో మనమంతా ఎడిపోయి టీమ్ అంతా అని చెప్పి భయపడి, అవునండి 2 ఇయర్స్ బ్యాక్ ఆవిడని మేమిద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌తో పెళ్లి చేసుకున్నాం అన్నాడు. యాక్చువల్‌గా ఒక బంపర్ ఆయుధం ఇచ్చినట్టే లెక్క ఈవిడకి. సో, లవర్ బాయ్‌గా కూడా అతను నమ్ముకొని అతని మనసులోకి ఒక ఆవిడొస్తే, ఆవిడని పర్ఫెక్ట్‌గా క్యారెక్టర్ పడిపోనివ్వకుండా కాపాడుతున్నట్లు ఉన్న వ్యక్తి అక్కడ. అది అక్రమ సంబంధమా ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే ఎందుకంటే, ఒక అక్రమ సంబంధం ఒక లవ్ ద్వారానే స్టార్ట్ అవుతది. అది ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసమని అనటానికి లేదు. ఎందుకంటే, ఫిజికల్ నీడ్స్ అయితే అంతకుముందు ఉన్న అమ్మాయిలందరిని వదిలేసాడు. ఈవిడని ఎందుకు వదలటం లేదు అంటే, ఆవిడ ఒక స్త్రీ అండి. ఆవిడనెళ్లి జుట్టు పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్లారు. మా మీద కేసులు పెట్టారు. అవమానించారు. ఆ అమ్మాయి ఈరోజు రోడ్డు మీద ఉంది. అలాంటి అమ్మాయిని నేను వదిలేస్తానే అట్లా వదిలేస్తానండి. అలా అని ఈవిడని వదలటం లేదు కదా! 99% నేను నా భార్య దగ్గరే ఉన్నా. ఎప్పుడెళ్ళానో చెప్పమనండి అని అడుగుతున్నాడు. అంటే అతన్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు గానీ, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వెళ్తే స్టెప్స్ వైస్‌గా ఈ 2 పాత్రల్లో ఓకే. మరి భర్త పాత్రలో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఇతను? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఈవిడ చెప్పిన విధానం ఒక భార్య సొంత రిలేటివ్‌ని పెళ్లి చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అతనితోనే కలిసుండాలి. వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆయన ఇంతకాలం సంపాదించుకొచ్చిన ఆస్తులన్నీ అట్లా ఉన్నాయి. అవి వదిలేసి ఇండివిడ్యువల్‌గా నువ్వు వెళ్లి పని చేసుకో అమ్మా అంటే, నేనేం పని చేయాలండి అనే క్వెషన్ మార్క్‌లో ఉంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఒక లేడీస్‌కి ఈవిడ రిప్రజెంటేటివ్. భర్త అంటే పెళ్లి చేసుకున్నాడు. అతనే పోషించాలి. పిల్లల్ని అతనే పోషించాలి. అతనే సంపాదించివ్వాలి. నాకు సర్వ హక్కులు ఉన్నట్టే లెక్క. ఈ స్టేజ్ చాలా మారిందండి. ఇప్పుడు ఎవరికాళ్ళు జాబులు చేసుకుంటున్నారే ముచ్చిగాడు అట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తితో నాకెందుకు అంటూ ఇండివిడ్యువల్‌గా డెసిషన్ తీసుకుంటున్న జనరేషన్‌లో ఉన్నాం మనం. సరే ఈవిడ ఓల్డ్ జనరేషనే మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఈవిడ ఆల్రెడీ పూర్తిగా ఆవిడ వెర్షన్ వింటే మనతో మాట్లాడిన విధానం వేరు. ఫోన్‌లోకి ఎంటర్ అయినప్పుడు మాట్లాడిన విధానం వేరు. ఒక భర్తను మార్చుకోవడానికి చాలా రకాలుంటాయి. మేబీ అవన్నీ ఆవిడ ప్రయత్నించి ఉండొచ్చు. అతనే అవసరం, అతనే దేవుడు అనుకున్నప్పుడు రెండే ఆప్షన్స్. ఒకటి నోరు మూసుకొని సర్దుకోవడం. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా? తిండి పెడుతున్నాడా లేదా? ఓకే. బయటేం చేసుకుంటున్నాడు? ఇంటి దాకా ఎవరిని రానివ్వల. మనం వెళ్లి కనిపెడుతున్నాం ప్రతిసారి. మనం వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, ఆళ్ళని చితక్కొట్టి, వాళ్ళ మీద కేసులేసి, ఇతన్ని 4 పీకి, ప్రతిసారి అతన్ని సైకలాజికల్‌గా హింసిస్తున్నాం ఒక రకంగా. అది ఇంకా విలనిజం అయిపోతుంది. భార్య అనే పాత్ర ఒక గయ్యాళి గంపలాగా ఈవిడ నోరే కనిపిస్తుంది. ఈవిడ ప్రవర్తనే కనిపిస్తుంది. ఎందుకంటే లైసెన్స్ ఉంది. అతను ఈవిడని వదిలేయలేకపోతున్నాడు. అతను వదిలేయాలంటే ఎంతసేపు? అతను నిజంగా ఆ అమ్మాయితోనే ఉండాలి అనుకుంటే బలవంతంగా ఇద్దరు వ్యక్తుల్ని కలిపి ఒక ఇంట్లో మనం ఉంచలేం. ఈవిడ వదలలేకపోతుంది అనటం కాదు. ఈవిడికి నిస్సహాయత వదలదు. వదిలించడానికి మనం రెడ్ కార్పెట్ ఏసినా ఈవిడ వదలదు. ఈవిడ ఫిక్స్. నా నా ఇద్దరు పిల్లలు, నా ఆస్తులు, నా భర్త. ఇలా ఉండాలి ఫోటో ఫ్రేమ్‌కి. అతను హ్యాపీగా ఉండకూడదు. ఈవిడకి నచ్చిన బొమ్మలాగా, మరబొమ్మలాగా ఆయన ఉండాలి. ఆయన చేస్తున్నది 100% తప్పు. కానీ ఒక ఫీలింగ్స్ అనేది ఉంటాయి. ఇంటికెళ్తే హ్యాపీగా. ఇది ఎప్పుడో బ్రేక్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి. ఈరోజు ఈ 4 సంవత్సరాల అమ్మాయి కాదు. స్టార్టింగ్ నుంచి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల ఈవిడన్నా 30 మంది నేను నమ్మను గానీ, కనీసం ఒక 5, 6గురినైతే మెయింటైన్ చేసి ఉంటాడు. అలా మెయింటైన్ చేసిన వాళ్ళు ఇందాక సార్ అన్నట్లు ఏదో ఒక స్టేజ్‌లో బ్రేక్ అయ్యి వాళ్ళు వదిలిపోయారు. నెక్స్ట్ ఈవిడకి భయపడుతూ వచ్చాడు ఎక్కడికక్కడ. ఇక్కడ ఈ అమ్మాయి విషయానికొచ్చేసరికి జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి లాగేంత వెళ్ళేసరికి అతనిలో మోరల్ వాల్యూ అరే! నేను ఉంచుకున్న అమ్మాయి ఇంత అవమానించేసినప్పుడు నేనేం చేయగలను ఆ అమ్మాయి కోసం? నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి కోసం అంటూ అతను అటు సైడే నుంచున్నాడు. జైలుకెళ్ళాడు. జైలు శిక్ష అనుభవించి బెయిల్ తీసుకొనొచ్చాడు. ఇంత రెడీ అవుతున్న వ్యక్తి. అప్పుడు ఈవిడకున్న ఆప్షను నోరు మూసుకొని సర్దుకోవడం. సర్దుకో అమ్మా అంటే నేను సర్దుకోనండి. నాకు నచ్చినట్టే ప్రపంచంలో నా భర్త బతకాలి అంటే వర్కౌటే అవ్వదు. కోర్ట్ గాని, పెద్ద మనుషులు గాని, మనం గాని ఎవ్వరం ఒక వ్యక్తి బ్రెయిన్‌ని పూర్తిగా చేంజ్ చేయడం కుదరదు.
అతనికి భార్య మీద అవసరమో భార్య మీద ఇంట్రెస్ట్ ఉంటే బాబు ఇప్పటిదాకా నువ్వు చేసినవన్నీ మనం ఇట్లా ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చి కవర్ చేద్దాం, ఇక నుంచి ఇలా ఉండు అనటానికి ఈవిడ పెద్ద విలను ఆయన లైఫ్లో. అసలు ఈవిడ సరౌండింగే ఆయనకి నచ్చట్ల. పెద్ద మనుషులు ఈవిడిని కలిపి ఉంచటం కాదు, ఆయన్ని కలిపి ఉంచుతున్నారు. ఆడికి ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నారు, అరే ఈవిడ బయటికి వెళ్తే 498 డీవీసీ మెయింటెనెన్స్ లేస్తుంది, ఇంట్లో ఆల్రెడీ ఓన్ హౌస్లో ఉంటుంది, ఆ హౌస్ ఆక్యుపై చేసుకుని ఉంటుంది, అది ఎప్పటికీ నీ చేతికి రాదు, నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదు, దానికంటే కలిసి ఉండి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం బెటర్ అంటే 90% ఇక్కడ ఉంటున్నాడు, 10% వర్క్ అని అబద్ధం చెప్పి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాడు. నా భర్త నా కోసం ఇంత చేస్తున్నాడు, ఆయన నేను మార్చలేకపోతున్నాను కాబట్టి ఆయన కోసం కాస్త పట్టించుకున్నట్టు వదిలేస్తే రియలైజ్ ఆవిడనే వదిలేస్తాడు. ఈవిడ విలన్గా ఉండి ఆవిడ తవ్వుతున్నంత కాలం అక్కడ ప్రేమ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో మైనస్లు ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అమ్మ నీకు భర్త కావాలి అంటే ఇలా మీకు ఎవరు పెద్ద మనుషులు ఎందుకు చెప్తున్నారు అంటే నిన్ను సర్దుకో అని, అతను అంత విలన్ కాదు కాబట్టి సర్దుకోమంటున్నారు. ఇవాళ ఒక్క అమ్మాయితోటి ఫ్రెష్గా మీ ఆయన వెళ్ళిపోయి ఉండట్లా, 30 మంది అని నువ్వే చెప్తున్నావు. 30 మందితో తిరిగినోడు 31తో తిరిగాడు, ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. నీకు భర్త కావాలి అంటున్నావు కాబట్టి మేము ఈ మాట చెప్తున్నాం. మామూలుగా అయితే వదిలిపడేసి ఇండివిజువల్గా ఉండ అంటున్నాం. నిన్ను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు మీ ఆయన్ని వదలవు, నీకు వంకలు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, తన్నులు తినటం కావాలి, మీ ఆయన్ని రెగ్యులర్గా తన్నటం కావాలి. ఇది నీకు అలవాటు అయిపోయింది. ఈ సింపతి గెయిన్ కావాలి. ఇక్కడ నీకు లీగాలిటీ చెప్పాల్సి వస్తే నీకు ఇంకా ఆయుధాలు ఇస్తున్నావు. ఓకే ఆయన తప్పు చేశాడు, మగాడైపోయాడు కాబట్టి ఆయన ఎంత హింసించుకుంటావో హింసించుకో, ఎందుకంటే నువ్వు వదిలే టైప్ కాదు. పెద్ద మనుషులు వదిలిచ్చినా వదలవు, మేము వదిలిచ్చినా వదలవు. నువ్వు వదలవు, మీ ఆయన వదలటం కాదు. నన్ను వదిలేస్తావా అని అడుగుతున్నాడు, నీకు ఏం కావాలో ప్రాపర్టీలు ఇస్తాడు, నువ్వు వదలవుగా. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద మనుషుల పంచాయతీలో నువ్వు ధైర్యంగా నాకు విడాకులు కావాలి, ఇదిగో ఉన్న 5 ఆస్తుల్లో పిల్లలకు ఒకటి నాకు ఒకటి, ఇట్లా ముగ్గురికి 3 ఆస్తులు రాయమనండి అని అడుగు, ఇచ్చేస్తానని మ్యూచువల్ డైవర్స్ ఇస్తాడు. లేదు ప్రాపర్టీలో ఎంత ఇవ్వగలనో అంత ఇస్తాను అంటాడు. ఈ ఆప్షన్ ఒకటి ఉంది. మీ ఆయన మారడు, మేము రాసిస్తున్నాం తల్లి, నీ అదృష్టం బాగుండి ఆయన సైకలాజికల్గా మారాలి, ఆ అమ్మాయితో ఆయనకు గొడవై మారాలి తప్ప మేము కౌన్సిలింగ్ ఇస్తే మారటం జరిగే పని కాదు ఈ కేసులో. ఎందుకంటే ఇద్దరు 50-50 ఉన్నారు. నీ క్రూయాలిటీ నోటి ద్వారా ఉంటే ఆయన క్రూయాలిటీ చేతల ద్వారా ఉంది. రెచ్చగొట్టే ద్వారాలు ఇవన్నీ. ఆయన చేస్తున్నాడు, నువ్వు ఆగుతున్నావు, ఆయన చేస్తున్నాడు. దీనికి మేము ఎక్కడ అడ్డుకట్ట వేయడం కుదరదు. మీకున్న ఆప్షన్స్ చెప్తున్నాను. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి మీరు పెద్ద మనుషుల పంచాయతీలో రేపు 30వ తారీఖున పెడితే ఇక నా వల్ల కాదు, నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఇదిగో ఈ 6 ప్రాపర్టీలు ఉన్నాయి, మాకు పిల్లలకి రాసి ఇచ్చామనండి, పెళ్ళిళ్ళ టైంకి తండ్రిని రమ్మనండి, ఆడబతకమనండి అంటే కాళ్ళకి దండం పెట్టి నీకు రాసి ఇచ్చేస్తాడు. నేను రాసిస్తా ఈ మాట. ఎందుకంటే నిన్ను వదిలించుకోవడం ఆయనకి చాలా అవసరం, నీతో ఉండడం ఆయనకి అసలు నచ్చట్లా. ఓకే నువ్వు వదలవు, సొసైటీ ఊరుకోదు, పెద్ద మనుషులు ఊరుకోరు, అట్లా వదిలేస్తావమ్మా ఆస్తి కోసం, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని అన్నారే అనుకో, సరే సేఫ్టీగా రాసిమ్మనండి, నా దగ్గరికి రావద్దు, నా ఇంటికి రావద్దు, నాతో గొడవ పడొద్దు, ఉండనివ్వండి ఫోటో ఫ్రేమ్కి, ఈ రెంట్లన్నీ నేను వసూలు చేసుకుంటాను. అట్లా పెద్ద మనుషులు ఒప్పుకోరు మేడం, అది మీరే చేయాలి, పెద్ద మనుషులతో కాదు. నీకున్న ఆప్షన్స్ చెప్తున్నామమ్మా. ఇలా ఇంకో 2వ సెటిల్మెంట్, 3వ సెటిల్మెంట్, ఇవన్నీ ఏమి జరగట్లా. ఇప్పుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాం, ఇది టెలికాస్ట్ అయినాక అది వీడియోగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 కేసులు వేసావు కదా, ఎప్పుడు కూడా సొంత ఇల్లు వెకేట్ చేయమాకండి. మీరు ఆల్రెడీ సముద్రం ఇదేసిన కాపురం, నిన్ను వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఉండమ్మా అని నేను అనట్లా. అతని పేరు మీద ఇల్లు ఉంది, నీకు పెద్ద మనుషులు డాక్యుమెంట్లు ఇప్పించారు, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని కోర్టు ద్వారా మీ పేరు మీదకి కన్వర్ట్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఈ ప్రాపర్టీలు ఏవో అమ్మడానికి కూడా పనికిరావు. మీరు ఈ సీడీ పెట్టుకొని మీరు కనుక ఈ కేసులు ఫైల్ చేసుకుంటే మంత్లీ మెయింటెనెన్స్ ముగ్గురికి 30,000 అడిగినా కూడా అతని ఇన్కమ్ బాగానే ఉంది. సో 30,000 చొప్పున అడిగితే ఒక 90,000 1 lakh మెయింటెనెన్స్ కేసు వేసుకోండి, ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అయ్యండి, అదే ఇంట్లో ఉండండి. మీరు ఈ పని చేస్తే నెల మెయింటెనెన్స్ మీరు కేసు వేసే లోపే అతనే యాక్సెప్ట్ చేస్తాడు. మీకున్నది ఇంతే. మీ కేసులో డైవర్సు అవ్వదు నువ్వు ఒప్పుకోకుండా, నీ కేసులో కాంపెన్సేషన్ రాదు నువ్వు ఒప్పుకోకుండా, నిన్ను ఇప్పుడు సమాజం ఒప్పుకోనివ్వదు. ఏదైనా లాయర్ దగ్గరికి వెళ్ళి మీ ఆయనకో ప్రపోజల్ ఇస్తే ఆయనే యాక్సెప్ట్ చేస్తాడు. ఇది మీకున్న ఆప్షన్స్. అది మేడం చెప్పినట్టుగా చేస్తే మీకు కావాల్సింది కూడా మీకు వస్తుంది. మీరు ఆవిడేమనుకుంటుందంటే ఇక్కడ ఆయన పిలిపించేసి ఆస్తి లేదా రాయించేసి చేయడం, ఇది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఆవిడ కూడా కొంత వెళ్ళాలి, పోరాడి తెచ్చుకోవాలి ఏదన్నా కానీ. అంత బంపర్ ఆఫర్లు పంచపక్ష పర్వాణాలు పెట్టడం కాబట్టి మీకు ఏం కావాలో ఇంతవరకు న్యాయం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారన్నట్టుగా చెప్పారు డాక్టర్ గారు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, అడ్వకేట్ గారు. సో దాని తగ్గట్టుగా చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక వర్షనే మేము ఇక్కడ వైపు వింటున్నాం, ఫోన్లో ఆయన చెప్పింది కూడా మేడం వినే మాట్లాడారు.
కాబట్టి ఇక్కడ చెప్పినట్టుగా చేస్తే మీకు బాగుంటుందని చెప్పి. మేడం మేము కొట్టడం అనేది అది మేము రాపిచ్చినాము, మాట్లాడినాం, పంచాయతీ పెట్టినాం, ఇప్పుడు 30వ తారీఖు ఏదో పంచాయతీ ఉందన్నారు కదా, అక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనేది మేడం ఆల్రెడీ మీకు చెప్పారు కదా. మేడం అక్కడ మాట్లాడినా ఎవ్వరు చెయ్యరు మేడం, ఎందుకంటే 100 పంచాయతీలు అన్నాయి. మేము కూడా చేయమమ్మా ఈ స్టేజ్ మీద, ఎందుకంటే ఇది కొంచెం సఫర్ అయ్యి ఇద్దరు కూడా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగి ఫేస్ చేయాల్సింది. లీగల్ గా వెళ్ళవలసిందమ్మా, ఇది ఎంత పంచాయతీలు రాడు అబ్బాయి, ఎట్లాగో రాడు. బలవంతంగా మేము ఈడ్చి తీసుకురాలేమమ్మా షోలకి. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగకుండా అనేవాళ్ళే ఇక్కడికి వస్తారు. అతను రాడు, ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. అట్లీస్ట్ నువ్వు నీ పిల్లలు హ్యాపీగా ఉండేటట్టు ఏం చేయాలో మేడం చెప్పారు కదా, సో దాని తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఇప్పుడు 2వ పెళ్లి చేసుకుంటానికి ఏం కేసు కాదా మేడం? ఇప్పుడు వేసుకోమ్మా, అదే కదా నీకు ఆయుధం ఇచ్చాము. ఇప్పుడు చెప్పారు కదా రికార్డింగ్ లో కూడా కేసు వేసుకో, తిరుగు, కొంతకాలం తిరుగు. నువ్వు కేసులు వంకలు చూపించేసి ఇక్కడ సెటిల్ చేసేయండి అంటే మేము చెయ్యం మీ కేసు. అదే కదా మేడం కూడా చెప్పారు ఇందాక ఫోన్ లో మాట్లాడినప్పుడు, మీ ఆయన ఒప్పుకున్నారు కదా 2 ఏళ్ల క్రితం పెళ్లి అయిందని చెప్పి. ఈ రికార్డింగ్ తీసుకొని మీరు కావాల్సినవి కూడా చేసుకోవచ్చు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. ఇంకేంటి, సరేనా అండి? సో జ్యోతి గారు ఎలాంటి కేసులు పెడితే బాగుంటుంది, లేదంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేది చక్కగా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా, ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.